దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరి ధర్మ సందేహాల్ని నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ ప్రవచన సుధాకరులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండం. గురుగారు, ప్రేక్షకులందరి సందేహాల కన్నా ముందు ప్రతి వారం ఒక పురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా గురుగారు. ఈరోజు అగ్ని పురాణం గురించి ఒక 4 మాటలు చెప్పండి గురుగారు. మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం లింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఎంత గొప్పగా రాశారు ఆ రోజుల్లో శ్లోకాలు. మద్వయం, మద్వయం అంటే మకారంతో ప్రారంభమయ్యే రెండు పురాణాలు, మత్స్య మార్కండేయ. భద్వయం చైవ, భాతో ప్రారంభమయ్యే 2, భవిష్య పురాణం, భాగవత పురాణం. బ్రత్రయం, బ్రాతో 3, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. చతుష్టయం, వాతో 4 వస్తాయి. వాయు పురాణం, వామన పురాణం, అదేవిధంగా విష్ణు పురాణం, వీటితో పాటు వరాహ పురాణం 4. మద్వయం 2, భద్వయం 2, 4, బ్రత్రయం 7, వచతుష్టయం 7, 4, 11. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లింగ పురాణం, గా గణేష పురాణం, కు కూర్మ పురాణం, కా స్కాంద పురాణం. 11, 7, 18. ఎంత స్పష్టంగా వాళ్ళు చెప్పారు. దీంట్లో ఈ రోజున మనం అగ్ని పురాణం గురించి చెప్పుకున్నాం. వాళ్ళందరూ మహర్షులండి, గడ్డాలు మీసాలు పెంచుకునేవాళ్ళు, పిచ్చాడు పాపం. మాకు తెలిసినంత టెక్నాలజీ తెలియదని వీళ్ళు టెక్కుతో మాట్లాడతారు. వాళ్ళకి తెలిసినంత టెక్నాలజీ వీళ్ళ ఎవ్వరికీ తెలియదు. స్పష్టంగా ఆలోచిస్తే, దాని మీద పరిశోధనే చేస్తే ఈవేళ ఉన్నటువంటి టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. పృథివీలో అగ్ని ఉంది. అగ్ని అనేది అన్ని చోట్ల ఉందని అగ్ని పురాణం చెప్తుంది. పృథివీలో అగ్ని అంచేతనే ఏ తుఫానుకో పడిపోయినటువంటి చెట్టు దాంట్లో పడి 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 నల్లటి రాక్షసి బొగ్గుగా ఏర్పడుతోంది. వెండి, బంగారం, రాగి, ఇత్తడి, సీసం అన్నీ ఆ వేడిమికి అలా అయిపోయి మనకు దొరుకుతున్నాయి భూమిలో అగ్ని ఉంది. తర్వాత పృథివీ తర్వాత అప్, నీళ్లలో అగ్ని చేతనే దాన్ని దావాగ్ని అని పిలుస్తారు. తేజస్సులో అగ్ని ఉంది మనకు తెలుసు. వేడిమిలో అగ్ని ఎలాగా ఉంటుందిగా, కానీ వేడిమిలో అగ్ని 12 విధాలుగా ఉంటుంది. దాన్నే 12 ఆదిత్యులు ఉంది శాస్త్రం. ఒక కిరణం గర్భం ఎవరైతే ధరించి ఉన్నారో ఆ స్త్రీ యొక్క గర్భంలో ఉండే శిశువుకి అలా పత్తికాయలాంటిది ఏదైతే ఉంటుందో ఆ గర్భసంచిలో ఉండే శిశువు ఎంత వేడిమి ఉంటే జీవిస్తుందో, ఎంత వేడిమి తగ్గితే జీవించదో గమనించి అంత వేడిమిని ఇస్తుంది. ఒక అగ్నిలో ఉండే కిరణం భూమి మీద ఉండేటటువంటి నీటిని పీల్చి మేఘంగా చేస్తుంది. అంత శక్తి కలిగి ఉంటుంది. ఇంకొక అగ్నికిరణం మనకి మరుపుని కలగజేస్తుంది. అంచేతనే తల్లో తండ్రో పోయారన్నప్పుడు విపరీతమైన దుఃఖం 2-3 రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చివరి రోజుకి వచ్చేసరికి నవ్వులు, కేరింతలు అవన్నీ చేస్తున్నారు వేడ. ఇలా 12 విధాలు ఉన్నాయి. అది ఈ విషయం మరోటిదోకి అవుతుంది కాబట్టి ఆపుతున్నాం. అలాగే వాయువులో అగ్ని ఉంది. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు H2O2, దాన్ని H2O అంటూ ఉంటారు వాళ్ళు. ఒకటి హైడ్రోజను, ఆక్సిజను. ఇంతేగా గాలి ఇది కలిస్తే కదా నీరు అవుతుందని చెప్పారు. అనుమానం ఏమాత్రం లేదు. వాయువులో అగ్ని, వాయురగ్ని, బ్రహ్మాండమైన అగ్ని దాంట్లో వాయువులో కనిపిస్తూ ఉంటుంది. ఆకాశంలో ఉండే అగ్ని ఏదైతే ఉందో, ఓ మెరుపు తీగ ఏదైతే ఉందో, ఆ అగ్ని ఇంకా మన వాళ్ళకి స్టోర్ చేసేటటువంటి తెలివితేటలు ఇంకా రాని కారణంగా మనం ఈవేళ ఎలక్ట్రిసిటీలో అయ్యో తక్కువగా ఉంది అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి మెరిసినటువంటి మెరుపు యొక్క ఆ అగ్నిని కానీ దాచగలిగినట్లయితే భారతదేశానికి ఒక రోజుకి సరిపడా అగ్నిని బ్రహ్మాండంగా నిల్వ చేయొచ్చు. అంచేత ఇప్పుడు మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చేస్తున్నాం.
పంచభూతాల నుంచి అగ్నిని తెచ్చుకోగలిగిన శక్తి ఉందని నిరూపించినటువంటి వాడు మహానుభావుడు అగ్ని పురాణాన్ని రాసినటువంటి వ్యాస భగవానుడు. వ్యాసో నారాయణో హరి. తర్వాత అది బ్రహ్మాండంలో విషయం. ఇక పిండాండంలో విషయం. పిండాండం అంటే శరీరం. చంద్ర సూర్య అగ్నివర్ణాభాం. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. నిరంతరం వేడి వస్తూ ఉంటే కరిగిపోయి చంద్రుడు ఉండకుండా పోవాలిగా? కాదు. కరుగుతున్నటువంటి చంద్రుడిలో ఉన్నటువంటి కొంత అగ్ని కారణంగా ఆయన అలాగే ఉంటుంటాడు, కరుగుతుంటాడు, మళ్ళీ అలాగే ఉంటూ ఉంటాడు. ఈ కుడి కంటిలో ఉండేటటువంటి కనిపించే వాళ్ళకి కుడి ఇది, నాకు కుడి మాత్రం ఇది. ఇక్కడ ఉండేటటువంటి ఏ సూర్య అగ్ని ఉందో అది ఇక్కడికి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రెంటికి పైన ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి అగ్ని. అది శంకరుని విషయంలో 3వ అగ్నిగా తెలియచేస్తారు. మనందరికీ ఉండేటటువంటి అగ్ని ఏదైతే ఉందో దాన్ని చిత్ అగ్ని అంటారు. చిత్ అగ్ని, జ్ఞాన అగ్ని. ఏదైనా అనుమానం వస్తే ఇలా పైకి తలెత్తుతామే, తలదించి ఆలోచించే మూర్ఖుడు ఎవడో ఉన్నాడు. అనుమానం వస్తే పైకెత్తుతాడు. ఇలా శరీరం నిండా అగ్ని ఉంటుంది. కంఠంలో అగ్ని ఉంది కాబట్టే మనకి అక్షరాలన్నీ రాగలుగుతున్నాయి. వాయువులో అగ్ని ఉంది కాబట్టే ఆ నిశ్వాసం అలా వెచ్చగా కనిపిస్తుంది. వాక్కులో అగ్ని ఉంది కాబట్టే హా అనగానే ఖచ్చితంగా వేడిమి తగిలి తీరుతుంది. ఈ ఊపిరితిత్తుల నిండా అలా వాయువు ఇలా పూరింపబడుతూ అలా వెడుతూ ఉంటుందంటే దానికి కారణం అగ్ని కైనెటిక్ థియరీ అంటారు. ఈవేళ దాని ప్రకారంగా ప్రవహిస్తూ ఉండడం మాత్రమే. దురదృష్టకరమైన విషయం ఏంటంటే సంస్కృతజ్ఞులందరూ కూడా ఆంగ్లేయుల మాటని నమ్మరు. ఆంగ్లేయుల వాళ్ళు సంస్కృతజ్ఞుల యొక్క మాటని నమ్మరు. ఈ ఇద్దరూ కలిస్తే అమోఘమైనటువంటి టెక్నాలజీ వస్తుంది. అదే మొన్న సోమనాథ్ గారు ఇస్రో కంపెనీ మొత్తం అద్భుతంగా చేసినటువంటి వారు, ఇస్రోల సంస్థ వారు ప్రకటించిన విషయం ఇదే. అతి ముఖ్యమైనది ఉంటుంది. ఇంత శక్తి ఉన్న అరికాళ్ళు చల్లబడితే వెంటనే అలా రాస్తూ 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 పసుపు పూసేది. ఎందుకంటే వేడిమి పుట్టాలి అని. అక్కడ వేడిమి కానీ పుట్టినట్లయితే శరీరంలో అగ్ని అమోఘంగా ఉండి మొత్తం అవయవాలన్నింటినీ చేయిస్తుంది. ఇంతటి అగ్ని విశేషం అన్నిటికంటే అతి ముఖ్యమైన అగ్ని ఇక్కడుంది. వనదేవత, పురాణంలో విషయం. వనదేవత చక్కగా మాట్లాడుతూ ఆకర్షిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని పిలిచింది ఆవిడ. రావయ్య, వనాన్ని చూపిస్తాను. ఆమె ఆహ్వానం మేరకు అతను అక్కడికి వెళ్ళాడు. చాలా చక్కగా ఇద్దరూ మాట్లాడుకున్నారు. పర్ణశాలలో పరుణుదాం వస్తావా అని అడిగింది ఆవిడ. ఆశ్చర్యపడ్డాడు అతను. పిలిచింది ఆవిడ. అలాగే అతని ఎడమ చేయని చాపమంది పర్ణశాలలో. అక్కడ వేయబడ్డ గడ్డితో ఏర్పాటు చేయబడ్డ పాన్పు మీద ఎడమ చేతిని అలా చాచి పరున్నాడు. నాకు తలదిండు అలవాటు, వనదేవతకి అలవాటు ఉన్నది చెప్పడం అని అతడి ఆ ఎడమ చేతి భుజం మీదే తలపెట్టుకుని చాలాసేపు నిద్రపోయింది. అతను మధ్య మధ్యలో తలని నిమురుతూ చాలా సంతోషంగా అలా దాదాపు 5-6 గంటల సేపు గడిపారు. గడిపిన తర్వాత అతను అలా ఉంటే ఆవిడ అడిగింది, నా మీద ఇష్టం నీకు అనిపించడం లేదా అని. ఎందుకు కాదు, నువ్వు అంగీకరించినట్లయితే తప్పక సిద్ధం, వివాహం చేసుకుంటాను అని కూడా అన్నాడు. ఆవిడంది తలని అడ్డంగా తిప్పుతూ ఇప్పుడు కాదు అంది. వెంటనే అతను వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ప్రతినిత్యము అతని కోసమే తిరుగుతూ తిరుగుతూ చూస్తూ 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 ప్రతిరోజు నాకు కనిపించు. నువ్వు నాతో మాట్లాడలేవు. ఏ వనంలో ఉండే చెట్టు దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడినా అది నాకు ఆకాశ మార్గం ద్వారా వినిపించి తీరుతుంది అంది. అప్పుడు ఆవిడంది, నువ్వు నిజమైనటువంటి వాడివి, కామాన్ని జయించినటువంటి వాడివి. రాక్షస కామం అంటే బలాత్కరించడం, ఇష్టపూర్వకమైన కామం అంటే శాశ్వతంగా ఉండడం. వచ్చే జన్మలో నీకోసమే ఎదురు చూస్తాను అని. ఇది బుద్ధిశక్తి అంటారు. బుద్ధితో ఆలోచించగలిగినటువంటి ఆ శక్తినిచ్చేది ఏ అగ్ని అయితే ఉంటుందో అది బుద్ధికి సంబంధించిన అగ్ని. ఆ అగ్ని సక్రమంగా ఉంటే శరీరం అంతా సరిగ్గా ఉంటుంది. శరీరాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. నాకు 2 పిల్లలండి, అస్తమానం కొట్టుకు చేస్తున్నారు, తోచక ఇల్లంతా వదిలి పారిపోవాలని అనిపిస్తుంది అంటారు. దానికి కారణం బుద్ధిశక్తి సరిగా ఉండకపోవడం. శూర్పణకు వచ్చి రాముడిని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, వెంటనే వచ్చేయి, మన ఇద్దరం ఎక్కడికైనా వెడదాం, నా భర్త విద్యుజ్జిహుడు చచ్చిపోయాడంది. సరైనటువంటి పని కాదు అన్నాడు ఆయన.
అటువంటి బుద్ధిలో ఉండే అగ్నిని కానీ మనం ప్రచోదనం చేసుకోగలిగితే అమోఘంగా శక్తి అనేది సరిగా పనిచేస్తుంది శరీరం నిండుగా అని అన్నారు. అంచేతనే మనం గాయత్రి మంత్రాన్ని గొప్పగా చదువుతూ ధియో యో నః ప్రచోదయాత్, ఏ అగ్ని అయితే భుక్తి నిండుగా నింపబడి ఉండి నాకు సరైనటువంటి ఈ అవయవాలన్నింటినీ నడిపించగలిగిన స్థితికి తెస్తుందో అది ఉంటే చాలు అని. అంచేత మనందరం గమనించవలసింది అగ్ని పురాణం చెప్పిన ఈ చిన్న కాలంలో చెప్పిన విషయం ద్వారా ఈ బుద్ధిలో ఉండే అగ్నిని సరిగా ప్రచోదనాన్ని కానీ చేసుకోగలిగితే మొత్తం శరీరంలో ఉండే అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయని, అది లేకపోతే లేవని. జఠరం అనే దాంట్లో అగ్ని ఉంటుందని చెప్పారా? శరీరంలో ఉండే 42 అవయవాల్లోనూ అగ్ని ఉంటుంది, కళ్ళలో కూడా అగ్ని ఉంటుంది. కాబట్టే విద్యుత్ కాంతి సమప్రభల్ అంటాడు. వాడి కళ్ళు ఎర్ర అంటారే, లోపల అగ్ని ఉండడానికి గుర్తు. ఇలా చాలా చెప్పుకోవచ్చు. సమయనేమే ఉంది కాబట్టి మనం ఆపుతున్నాం తప్ప వ్యాసుడు చెప్పలేదని మాత్రం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. గురుగారు, మరొక ప్రశ్న యూట్యూబ్ చాట్ ద్వారా వచ్చినటువంటి ప్రశ్న. గురువుగారు, రామాయణంలో ఉత్తరకాండం ఏదైతే ఉందో అది వ్యాసుడు అసలు రాయలేదు, వాల్మీకి రాయలేదు, వ్యాసుడు చెప్పలేదు, వాల్మీకి రాయలేదు అనే ఒక మాట చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమని అడిగారండి. మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అనుకోమా, ఇది ఎంతవరకు నిజం అనేది ఆలోచించకుండా అమాంతంగా దాన్ని అలా ప్రకటించేయడం నేరం. వాల్మీకి శ్రీమద్ రామాయణంలో 7 కాండల్ని పెట్టి రాశాడు. దాంట్లో 18 అనే అంకెని చాలా జాగ్రత్తగా నిక్షేపించాడు ఆయన. మొదటిదైన బాలకాండలో 18వ సర్గలో రాముడి పుట్టుకని చెప్పాడు. రెండవదైన అదే శ్రీమద్ రామాయణంలోనే అయోధ్యాకాండలో కైకమ్మ వరాలని చెప్పాడు. ఎంత ముఖ్యమైన ఘట్టాలను ఎక్కడ ఏర్పాటు చేశాడో చూద్దాం. మూడవదైన ఆరణ్యకాండలో సీతా అపహరణం. నాలుగవదైనటువంటి కిష్కింధాకాండలో వాలి వధ. 18వ సర్గ. ఐదవదైనటువంటి సుందరకాండ ఏదైతే ఉందో దాంట్లో 18వ సర్గలో సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆంజనేయుడు చెట్టు మీద నుంచి చూసే దృశ్యం ఎంత గొప్పదైన ఘట్టం, కీలకమైన హృదయపూర్వకమైన హృదయస్థానీయమైనటువంటి సర్గలు. ఆరవదైనటువంటి యుద్ధకాండలో విభీషణుడు ఈ పక్షానికి చేరడం ఎంత గట్టి ఘట్టం. ఈ ఆరిటికి సమానమైనటువంటిది 7వదైన ఉత్తరకాండలో వేదవతి రావణాసుడికి శాపం వేయడం. వేదవతీదేవి రావణాసుడికి శాపాన్ని ఇచ్చి శ్రీమన్నారాయణ్ణి భూలోకానికి దింపడానికి సరిపోయిన మొత్తం మార్గాన్ని వేసింది ఆవిడ. లేకపోతే రామునికి వచ్చేందుకు అవకాశం ఉండేదే కాదు వైకుంఠంలో ఉన్నటువంటి ఆయనకి రామావతారంలో. అంచేత 7వదైన కాండ లేకపోతే అసలు మనకి ఏ విధంగానూ రామాయణం అనే సౌధం నిలబడేదే కాదు. 1, 2 శ్రీమద్ రామాయణంలో ఉండే శ్లోకాల సంఖ్య శ్లోక సహస్రకం ఎన్ని? 24 24,000 శ్లోకాలు. బాల, అయోధ్య, ఆరణ్య, కిష్కింధ అనుకున్నటువంటి సుందర యుద్ధ కలిపితే 24,000 శ్లోకాలు పూర్తి కావు. 24 కావాలంటే ఉత్తరకాండ శ్లోకాల సంఖ్యని కలిపి తీరాల్సిందే. ఇంకో విశేషం ఉంది. ఏ ఉత్తరకాండ ఉందో దాన్ని రాముడు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత జరిగిన కాండగా మనం చెప్తాం. ఉత్తర అనేటటువంటిది అయిపోయిన దాని తర్వాత దాన్ని ఉత్తరం అంటారు. మనం అందుకనే తెలుగులో తదుపరి అంటుంటాం. తదుపరి సంస్కృతం మాట. తదుపరి అంటే తర్వాత అని అర్థం. ఉత్తర అంటే ఈ 6 కాండాల శ్రీమద్ రామాయణాన్ని చదివేటప్పుడు నీకు ఏదైనా అనుమానమే వస్తే దానికి ఉత్తరం సమాధానం ఇచ్చే కాండ ఇది అని అర్థం. సప్తతాళ భేత్రే నమః అని రామచంద్రుడికి పేరు. 7 తాళి చెట్లని ఒకేసారి, మద్ది చెట్లని ఒకేసారి కొట్టినటువంటి వాడు అని. సప్తసాల భేత్రే నమః. 7 అనేది సహస్రారం వరకు ఉండేటటువంటి ఆ చక్రాలను నిరూపించేది. 7వదైనటువంటి ఆ ఉత్తరకాండ ఏదైతే ఉందో అది 7 అనేది అంకె లేకుండా 6తోనే ముగిస్తే యోగ శక్తి మాత్రం ఉండదు.
గాయత్రి మంత్ర బీజాక్షరాలు 24 కాబట్టి 24 బీజాక్షరాలకి 24 అమోఘమైనటువంటి బీజ అక్షరాలని నిక్షేపం చేసి 24 శ్లోకాల్లోనూ ఏర్పాటు చేశాడు. ప్రతి నామ సహస్రకం, ప్రతి 1000 శ్లోకాలు ఉంటాయో ప్రతి శ్లోక సహస్రకం ప్రతి 1000 శ్లోకాలకి ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశాడు. అంచేత 24 బీజాక్షరాలు రావాలంటే, ఈ సప్తచక్రాల విషయం పరిశీలింపబడాలంటే రామచంద్రుడు నారాయణుడు అయినటువంటి వాడు రామచంద్రుడిగా ఇక్కడ వచ్చాడంటే ఖచ్చితంగా ఉత్తరాఖండ శ్రీమద్ రామాయణం రాశాడే తప్ప రాయలేదనే మాట నిజం కాదు కాదు కాదు. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి సార్, మీ పేరు చెప్పండి. సత్య నరసింహారెడ్డి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా నుండి మీ మాట్లాడుతున్నానండి. సందేహం ఏంటో గురుగారిని అడగండి. సార్, ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. అవునండి. కార్తీక పౌర్ణమి యొక్క విశేషాలు, విశిష్టత తెలియజేయండి. అలాగే ఇక ఈ కార్తీక పౌర్ణమిలో ఈ రోజు అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలా బాగా చేస్తుంటారు కదండి. అంటే అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎందుకు చేసుకుంటారు, దాని ప్రాముఖ్యత కూడా తెలియజేయగలరని కోరుచున్నానండి. కృత్తిక అగ్నిర్దేవత, కృత్తిక అగ్ని నక్షత్రం. ఈ రోజున పూర్ణిమ ఉంది, రాత్రి పూర్ణిమ ఉన్నది ఈరోజు. రేపు పూర్ణిమ మిగులు ఉన్నప్పటికీ కూడా రేపు పూర్ణిమ రాత్రి పూర్ణిమ ఉన్నదాన్నే లెక్కేస్తారు. కాబట్టి రేపటి రోజు వచ్చే పూర్ణిమ కాదు. పూర్తి అగ్నితో ఉండే కృత్తిక నక్షత్రం పూర్తి చల్లదనంతో ఉండేటటువంటి పూర్ణిమ నాడు కలిసి వచ్చింది. వేడి చలి, వేడిమి చలితనం రెండు కలిసినటువంటి రోజు ఈరోజు. ఎంత గొప్ప! సహజంగా వేడి ఉంటే చల్లదనం ఉండదు, చల్లదనం ఉంటే వేడిని జీవించలేదు. రెండు కలిసినటువంటి రోజు ఈరోజు. అంచేతనే ధన్వంతరి మహాశయుడు ఓ మాటని చెప్పాడు. రాత్రి 11 గంటల వేళకి, ఖచ్చితంగా 11 గంటల వేళకి ఆవు పాలని మాత్రమే, ఆవు పాలంటే ఆవు బొమ్మ ఉన్నటువంటి గేదె పాలు మేకపాలు కాదు, ఆవు దగ్గరికే వెళ్ళి తెచ్చుకోండి. ఆ పాలను తెచ్చి మేడ మీద గిన్నెని మూత తీసి ఉంచండి. 48 నిమిషాల పాటు. అంతా సరిగా ఎలా తెలుస్తుంది? 11 నుంచి 12 వరకు అనుకోండి. కాస్త ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు. అలా ఉంచి పూర్ణిమ నాడు ఉండే చంద్రుని యొక్క అతనికి ఉండే ఒక కళ 15 రోజుల పాటు పూర్ణిమ వరకు ఉన్న 15 కళలు కలిసిన 16 కళలని నేను చంద్రుని యొక్క కాంతిని ఆవు పాలలో పడేలా చేసి చల్లగా అయిపోయినటువంటి ఆ పాలని ఇందాక అనుకున్నాగా వేడిమి చలితనం కలిసిందని దాన్ని పూర్తిగా తెల్లేలా బాగా మరగబెట్టాడు. మరగబెట్టి చల్లార్చి తాగగలిగినంత చల్లతనం ఉన్న తర్వాత, పూర్తి చల్లదనం కాదు, తాగగలిగినంత వేడిమి ఉన్నటువంటి సమయంలో దానికి సరిపోయేంత మిరియాల పొడిని వేసి కానీ ఇల్లు మొత్తం తాగించినట్టయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సంవత్సర కాలం పాటు ముక్కు కారడం, కళ్ళు అలా కారడం, చెవిలు గొళ్ళు పడ్డం, కంఠంలో వ్యాధి రావడం ఉండదని ధన్వంతరి మహాశయుడు మహావిష్ణు అవతారమైనటువంటి వాడు చెప్పాడు. అబ్బాయి మేము చేయవండి, డ్రిల్ ఇలా మాత్రం వచ్చిందండి, ఇది వేసుకోండి, నీ కర్మ. మహానుభావులు చెప్పారు, వాడు చెప్పిన దాన్ని విని మనం అనుకున్నటువంటి దాన్ని ఆచరించకపోతే నష్టపోయేది మనమే. ఇక కార్తీక పూర్ణిమ నాడు ఇదొకటి. 2, కార్తీక పూర్ణిమ నాడు దీపాలను వెలిగించాలి. ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ వెలిగించవలసినటువంటి ఒత్తుల యొక్క సంఖ్య 2 చొప్పున లెక్కేస్తే 6 కుటుంబ సభ్యులుంటే 6 12 అయితే రోజుకి 12 చొప్పున 366 రోజులకి ఆ లెక్క వేస్తే ఆ అన్ని ఒత్తుల్ని ఏ రోజో మనం వెలిగించలేని వస్తాయి. కాబట్టి అలా ఇంటి కుటుంబ సభ్యులు అందరు ఉన్నారో అందరి పేరున అన్ని ఒత్తుల్ని ఆవు నేతితో మాత్రమే వెలిగించినట్లయితే ఖచ్చితంగా ఆ అగ్నిదేవుని యొక్క అనుగ్రహం, శంకరుని యొక్క కటాక్షం కలుగుతుంది అని చెప్పింది శాస్త్రం. అంచేత అలా చేస్తారు. ఇది ఆధ్యాత్మిక దృష్టి. పూర్వులు ఎప్పుడు ఇది చెప్పాను గుడ్డిగా వినయ్ అనేటటువంటి వాళ్ళు కాదు. ఖచ్చితంగా దాంట్లో ఆరోగ్య శక్తిని కూడా ఏర్పాటు చేస్తారు. చిన్నగా కనిపించినటువంటి సూక్ష్మక్రిములు ఎన్నెన్నో బాగా పెరిగేది ఈ చలితో కూడినటువంటి అమోఘమైన వాతావరణానికే.
వాటిని నా దగ్గర ఓ పిచ్చికారి ఉంది, స్ప్రే ఉంది, నేను చంపేస్తున్నాను, నేను చాలా తెలివితేటలు, ఇట్లాంటి పిచ్చి అడ్వర్టైజ్మెంట్లు కాదు వాళ్ళు చేసింది. అగ్నిని ముట్టించు, ఆవునేతి దీపాన్ని వెలిగించు, ఆ ఏ క్రిములు కీటకాలు కనిపించని ఉన్నాయో అవన్నీ కూడా ఈ మంటకి ఆకర్షింపబడి వాటంతటా అవే చచ్చిపోతాయి, నీకు ఆ పాపం రా. అంచేత ఎన్ని దీపాలను మీరు వెలిగిస్తే అంతా కూడా సంపూర్ణంగా అగ్నిమయమైపోయినటువంటి ఆ వాతావరణంలో ఏ విధమైన వ్యాధిని కలిగించే క్రిములు కీటకాలు చేరవు. ఎంత గొప్ప ఆలోచన. 2, ఈవేళ పొద్దునంతా ఉపవసించి సాయంత్రానికి కానీ నక్తం రాత్రి ఆ నక్షత్రం కనిపించిన తర్వాత భోజనాన్నే కానీ చేసినట్టయితే వారం రోజుల పాటు పరిచయించేటటువంటి యజమాని ఎవడైతే ఉంటాడో వాడి కార్యాలయంలో ఏ ఒక్కడు ఉండకుండా సమ్మె చేస్తారో అలా ఈ జీర్ణక్రియ యంత్రాలకి వారం రోజుల పాటు అక్కడ పనిచేయించినట్టుగా నెలకి 30 రోజుల పాటు తిండమే చేస్తే జీర్ణక్రియ యంత్రం ఖచ్చితంగా సమ్మె చేస్తుంది. మనం వెళ్ళి కళ్యాణగట్ట చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మందులు వాడుకొని. 3వది, కార్తీక పూర్ణిమ రోజున చేయవలసింది వృష ఉత్సర్జనం, అంటే ఆబోతుని విడవడం. ఆవుకి పోతు అంటే ఆవుకి భర్త ఎద్దు. పూర్వం రోజుల్లో ఎద్దుకి ఆ పృష్ఠం పిర్ర మీద ఇలా కాల్చి వేసేవారు, ఇలా ఇంటూ మార్క్. ఎందుకని? ఇది ఒకవేళ చేలో పడ్డా లేక తినేస్తున్నా దీన్ని ఏం చేయడానికి వీల్లేదని. ఎందుకని? మనకి ఆ ఆవులు ఎద్దులు సంతతి కావాలి అంటే ఒకటి ఇలా సంతానాన్ని కలిగించేందుకు ఒకటి ఉండాలి. అందుకోసమని ప్రత్యేకంగా ఒక ఎద్దుని మంచి బలిష్టంగా ఉన్నటువంటి దాన్ని అలా లోకం మీదకి పంపించేవారు. కార్తీక మాసం అనేది గర్భాన్ని కలిగించడానికి అమోఘమైనటువంటి మాసం. జంతువులే కాదు, పాముల దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి అన్ని జాతులకి కలుగుతుంది. అంచేతనే చూడండి, కార్తీక మాసంలోనే గర్భధారణ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీని వెనకాలన్నటువంటి మాసాల్లో శనగలనే ఎందుకు పంచుతారు వాయనంగా శ్రావణం దగ్గర నుంచి అంటే కారణం, గర్భవతి కావడానికి ఏ ప్రతిబంధకమైతే ఈ గర్భంలో ఉంటుందో ఆ ప్రతిబంధకతని తొలగించగలిగిన శక్తి శనగలకుంది అని. ఇప్పుడు అస్తమానం శనగలేనండి, ఇంకోటి మేము ఇస్తామండి బుద్ధి పెడతల వచ్చి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ఎక్కడ గర్భాల లోకంలో అందరికి వస్తాయో అని ఏడుపు వీళ్ళకి తెలియకుండా చేసే పనులు ఇవన్నీ. ఆవేదనతో చెప్తున్నాను తప్ప ఎవరిని తిట్టాలి నిందించాలనే హృదయం నాది కాదు, నా మనస్తత్వము అది కాదు. ప్రాచీనులు చెప్పిన దాన్ని ఆదరించండి. ఎంత గొప్ప మాట. ఇట్లా కార్తీక పూర్ణిమ నాడు ఇంకా అనేకమైన ఉన్నాయి. వారు అడిగిన ప్రశ్నలోని చివరిది ఏంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఎందుకు చేస్తారని. అక్కడే కాదు, ఎక్కడైనా చేయొచ్చు. అన్నవరంలో ఉండే విశేషం ఏంటంటే శివుడు ఆ ఉండేటటువంటి అమోఘమైన పట్టం మీద ఎడమవైపున కనిపిస్తే మధ్యలో విష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా ఉంటే ఆ పక్కన శ్రీమద్ ఆద్యాద్యనంత లక్ష్మి కనిపిస్తూ ఉంటుంది. శివ విష్ణువులకి భేదం లేదని తెలియజేస్తూ అమోఘమైన వ్రతాలే అక్కడ చెయ్యాలి అని చెప్పేందుకు అమోఘంగా అసంఖ్యాకంగా వ్రతాలు అక్కడ జరుగుతూ కనిపిస్తాయి. ఆశ్చర్యం వేస్తుంది. మనం అన్నవరం క్షేత్రానికి కానీ వెళ్ళి చూస్తే మధ్యలో శివలింగం క్రింద ఉండేటటువంటి యంత్రశాలకి వెళ్ళి చూస్తే ఆగ్నేయంలో కనిపించే వినాయకుడు వానర రూపంతో ఉంటాడు. అలాగే నైరుతిలో ఉండేటటువంటి ఆ సూర్యుడు స్త్రీ రూపంలో ఉంటాడు, సవిత రూపంలో, సవిత్ర రూపం ఉంటారు. అదే వాయువ్యంలో అమ్మవారు ఉంటుంది, ఈశాన్యంలో శివుడు పార్వతి కలిసినటువంటి రూపం ఉంటుంది, మధ్యలో విష్ణు ఉంటాడు. ఏ విష్ణు పంచాయతనం ఉందో ఆ విష్ణు పంచాయతనం పైన ఆ బిందువు మీద శివుడు లింగ రూపంలో, మధ్యలో శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి, ఆ పక్కన ఆద్యాద్యనంత లక్ష్మి కనిపిస్తూ ఉంటారు. అంచేత శివ విష్ణు భేదాన్ని పాటించకూడనటువంటి మాసాలు కార్తీకం, మార్గశీర్షం కూడా. ఇన్ని విశేషాలు తెలియచేయడం కోసం వేళ ఈ వ్రతాలను చేస్తారు. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు మంచి దుర్గారావు అండి, భీమడోల్ నుంచి మాట్లాడుతానండి. దుర్గారావు గారు, మీ సందేహం చెప్పండి గురువు గారికి. అయ్యా, ఇప్పుడు నలభయమేంటి చరిత్రని ఏ యుగంలో జరిగిందండి అయ్యా? మరి ఆ యుగంలో కలి ఉన్నారండి? కలి అప్పుడు ఉంటే ఇప్పుడున్న కలి, ఆ కలి ఈ కలి ఒకరేనండి? యుగాలు అనేవి ప్రతి యుగంలోనూ ఉన్నాయండి, కొంచెం దయచేసి వివరించాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. ప్రతి యుగంలోనూ కూడా ఉంటాడు.
కలి అనేది. ఏ విధంగానూ ఉండకుండా ఉండే విధానమే లేదు. కలి అనే మాటకి కలికలహ ఉచ్యతే. కలి అంటే దెబ్బలాట పెట్టేవాడు అని అర్థం. ఈవేళ మేము 10 మంది సభ్యులతోటి బ్రహ్మాండమైన సంఘం ఏర్పాటు చేసుకున్నామండి. ఆచంద్రతారకం ఉంటామంటారు. వచ్చే సంవత్సరం 2 దారిపోతారు. పై సంవత్సరం 3 వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే మిగులుతాడు. ఎందుకని? కలికలహ ఉచ్యతే. 3 కలిస్తే దెబ్బలాటే. ఎంత ఆశ్చర్యకరమైన మాట ఇది, నిజమైనటువంటి మాట కూడా. ఎవ్వరూ ఖచ్చితంగా కలిసి ఉండేటటువంటి విధానాన్ని ఏర్పాటు లేకుండా చేసేవాడు ఎవరో కలి. ఆయన కృతయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరంలో ఉన్నాడు, ఇక్కడ యుగం మొత్తం ఉన్నాడు కలి. పేరే యుగం, కలియుగం కదా. అంచేతనే భాగవత ప్రారంభంలో ఎద్దు ఆవు అనే 2 కనిపిస్తే ఒకళ్ళకొకడు పాపం వాళ్ళ దుఃఖాలని తెలియజేసుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడు వెంటనే ఎద్దుని ఆవుని కొట్టి నేల మీద పడేలా చేశాడు. ఆ దేశపు రాజైనటువంటి పరీక్షిత్తు చూసి, ఎందుకురా దాన్ని కొట్టావు, ఆ ఎద్దుని కొట్టావు, నేనుండగానే నువ్వు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావే అని అనగానే వెంటనే తప్పుని గ్రహించి, చాలా లౌక్యుడు తెలివితేటలు కలిగిన వాడు కాబట్టి సాష్టాంగపడి, పొరపాటైంది మహారాజా, నువ్వు ఉంటేనే ఇలా చేసుండేవాడిని కాదు అని. పురాణం కళ్ళు తెరిపిస్తుంది వ్యక్తికి. అంటే ఎవడో ఒకడు తప్పుని దండించేవాడున్నప్పుడు మాత్రమే తప్పు చేయకుండా ఉండే లక్షణం కలిలో ఉంటుంది అని అర్థం. మనం కూడా అంతేగా. మనం ఎక్కడి నుంచైనా ఎటైనా వెళ్ళేటటువంటి సందర్భంలో పోలీసు ఉన్నాడా అని చూసుకుని, లేకపోతే రాంగ్ రూట్లో వెళ్ళడానికి అనుమానం లేదు, సుఖంగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోవడమే కాదు, రా నువ్వు కూడా రారా అని చెప్పి, అదే వాడు ఉన్నాడని తెలిసిందంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది పూర్తి ఆ విధానంగా ఉండేది కలి. అన్ని యుగాల్లోనూ ఉంటాడు, కానీ ఈ యుగంలో పూర్తిగా ఉన్నాడు. అది విశేషం. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో శుభోదయం మా సుజాత. సుబ్బలక్ష్మి గారు నమస్కారం అండి, మీ సందేహం చెప్పండి గురువు గారికి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇలాంటి మహాపర్వదినం రోజున మీతో మాట్లాడడం నాకు మా వారికి చాలా సంతోషంగా ఉంది గురువుగారు. చాలా ఆనందంగా ఉందండి. సౌభాగ్యవతి భవ. అది ఒక సందేహం గురువుగారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటామండి. ఆ విమాన వెంకటేశ్వర స్వామి వారి గురించి కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నాను గురువుగారు. మంచి మాట. ఏదైనా మనం ఇల్లు ఒకటి కట్టడానికి ముందు ప్రత్యేకమైన ఒక ప్లాన్ అనేది గీసుకుంటాం. ఇది ఈవేళ ఏర్పాటు చేయబడ్డటువంటి ఆర్కిటెక్చర్ కాదండి. ఆ రోజున ఏర్పాటు చేసేవారు. ఎలా ఉండాలి ఆలయం. అలాంటి అమోఘమైన ఆలయానికి సంబంధించిన నిర్మాణ విధానం అంతా కూడా అక్కడ ఉంటుంది. ఈ విధానం ఇప్పటికీ మనం ద్రాక్ష ఆరామం అని ఉంటుంది అక్కడ, తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకి దగ్గరగా. అక్కడికి వెళ్తే కనిపిస్తుంది. నమూనా ఆలయం అక్కడ కనిపిస్తుంది మనకి, ప్రాచీన కాలపు ఆలయం. మామూలుగా విమాన వెంకటేశ్వరుని ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే, మనం మామూలుగా ఏదో పొలం పనో ఇంకో పనో ఆ రోజుల్లో అందరూ చేసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఆ పొలం పనిని తప్పనిసరిగా చేయవలసిన కారణంగా సమయాన్ని మించి ఆలయానికి వస్తే, ఆలయంలో దైవాన్ని దర్శించలేని పక్షంలో ఈ విమాన వెంకటేశ్వరుని దర్శించి, ఏమయ్యా ఈరోజు రానీయకుండా చేశావా, నేను దర్శించుకోలేకపోయానా అని చెప్పి ఆయనకి కానీ ఒకసారి నమస్కారాన్ని చేసుకుంటే భక్తితో ఆలయానికి వచ్చి దర్శించినటువంటి ఆ పుణ్యాన్ని, పుణ్య ఫలితాన్ని స్వయంగా పరమేశ్వరుడు మనకిస్తాడు. మీరు ఒకసారి పురి క్షేత్రానికి వెళితే, అది పూరి జిలేబీ కాదు, పురి. పురం అంటే శరీరం, పురి అంటే శరీరంలో ఉండే అని అర్థం. ఈ పురంలో ఉండే జగన్నాథుడు పురి జగన్నాథుడు, అక్కడుండే జగన్నాథుడు. ఆ ఒడిశా ప్రాంతంలో, ఒడిశా అంటారు వాళ్ళు, ఆ ఒడిశా ప్రాంతంలో ఉండేటటువంటి పురి జగన్నాథుడి ఆలయానికి కానీ వెడితే, వాళ్ళు అంత పెద్ద ఎత్తున్నటువంటి ఆలయానికి సంబంధించిన విమాన విధానాన్ని ఏర్పాటు చేయడం కోసం పైన ప్రత్యేకంగా చాలా పెద్దదైనటువంటి ఒక జెండాని ఎగరేస్తారు. ఆ జెండాని చూస్తే విమాన దైవాన్ని చూసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది అని వాళ్ళు చెప్తారు. అది చాలా గొప్పదైనటువంటి ఆ జెండా. దైవధ్వజం అంటే ప్రారంభంలో ఇలా ఉండి వెళ్ళిపోగా సన్నగా సూదిగా అయిపోతూ ఉంటుంది. మన జెండా లాంటిది కాదు, అది దైవధ్వజం.
ఆ పైన అంచేతనే పతిత పావన ధ్వజం అంటారు దాన్ని. పతితుల్ని పావనులుగా చేయగలిగిన శక్తి ఉన్న ధ్వజం అని. దాన్ని కింది నుంచి అంత ఎత్తు వరకు ఉన్నటువంటి ఆలయానికి అలా 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 ఆ ఉండేటటువంటి శిల్పాల పక్క నుంచి కాళ్ళు వేసుకుని ప్రత్యేకంగా అర్చకుడే ఎక్కుతాడు తప్ప క్రేన్ మీద ఎక్కించరు ఇవాల్టికి కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఇలా విమాన దైవం, అలా ధ్వజ దైవం, ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళే అవకాశం కానీ మనకి దొరక్కపోయినటువంటి సందర్భంలో ఆ ధ్వజాన్ని కానీ ఈ విమానాన్ని కానీ చూసినట్లయితే అమోఘంగా దైవాన్ని దర్శించిన పుణ్య ఫలితాన్ని మనకి ఇవ్వడం కోసమని. భగవంతుడు కరుణామూర్తి అంటే ఇది కాదు, నువ్వు రాలేదుగా రానట్టుగా లెక్కేసుకుంటున్నా అని మన పై ఆఫీసర్ ఉంటాడే వాడు అధిక అరి, వాడు అధికారి అంటే పరమశత్రువు అని అర్థం మనకి. ఆ అధిక అరి గీస్తాడే ఇలాగే ఇంటూ అని అలా గీయడా పరమేశ్వరుడు. సర్లేరా నీకేదో పని ఉంది, సర్లేవే రాలేకపోయావు అని అంతటి కరుణామూర్తి ఆయన. అది విమాన వెంకటేశ్వరుడు కానీ ఏ దైవమైనా కానీ అది దాని అర్థం. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, కె సూర్యాక్ష కుమార్, చిన్నకొండపూడి, రాజమండ్రి నుండి మాట్లాడుతున్నామండి. సార్ మీ సందేహం ఏంటో అడగండి గురువు గారిని. అన్నవరంలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదండి ఈ రోజు పౌర్ణమి రోజు. అన్నవరంలో గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి జరుగుతుందా, లేకపోతే ఒక కార్తీక పౌర్ణమి ఒక్కొక్క మాత్రమే జరుగుతుందా? ధర్మ గురించి కూడా తెలియజేయాలి. ఓకేనండి. గిరి ప్రదక్షిణ అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఏర్పాటు చేస్తారు. గిరి అంటే నిజంగా యథార్థంగా కానీ ఆలోచించినట్లయితే అన్నవరంలో కనిపించే ఆ శివలింగాన్ని, పక్కనుండేటటువంటి ఆ విష్ణు రూపమయమైనటువంటి సత్యనారాయణ స్వామిని, పక్కనుండేటటువంటి లక్ష్మీదేవి ముగ్గురిని ఇక్కడ దర్శించిన తర్వాత ప్రతిష్ఠింపజేసుకుని ఈ గిరి చుట్టూ తిరగడం గిరి ప్రదక్షిణ. గిరి అంటే ఎత్తుగా ఉండి, పర్వతం కదా గిరి అంటే, ఎత్తుగా ఉండేది గట్టిగా ఉండేది. శరీరంలో ఎత్తుగా ఉండేది ఇది, గట్టిగా ఉండేది ఇది. ఊరికే గిరగిరగిరగిర గానుగద్దులా తిరిగితే ఏ విధమైన ప్రయోజనం ఉండదు, కాలక్షేపం తప్ప. బస్సు ఆలస్యమైనప్పుడు ఏం చేయాలో తోచకపోతే చేస్తే గిరి ప్రదక్షిణ లెక్క కాదు. ఆ ముగ్గురిని ఇక్కడ ప్రత్యేకంగా స్థాపించుకొని ఆయన విశేషాలని వింటూ అక్కడ కనిపించేటటువంటి ప్రతి పువ్వుని కూడా దేవుని మీద వేస్తున్నటువంటి ఆలోచన కలుగుతూ ఉన్నప్పుడు చేసే ప్రదక్షిణ ఏదో అది నిజమైన ప్రదక్షిణ. నేను దుర్విమర్శ చేయడం కాదు, ఆవేదనతో ఇలా తెలుసుకోండి మహాజనులారా అని తెలియని వారికి చెప్పడానికి, తెలిసిన వారికి గుర్తు చేయడానికే. అలాగే అరుణగిరి అని కనిపిస్తుంది మనకి, అరుణాచలం, దాన్నే అరుణ అచలం అని కూడా అంటారు. అక్కడ కూడా వేగంగా గిరిన అమయ అయిపోయింది కాదు, ఆ ఉండేటటువంటి ప్రతి మూలలో ఉన్నటువంటి దైవాన్ని మనం కానీ జాగ్రత్తగా పరిశీలించుకుంటూ నిదానంగా కానీ ప్రదక్షిణాన్ని చేస్తే ఇక్కడ ఆయనని ప్రతిష్ఠించుకుని అరుణ అచలేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకుని అలా ప్రదక్షిణాన్ని కానీ చేసినట్లయితే అది గిరి ప్రదక్షిణ అవుతుంది. అలాగే సింహ అచలంలో కూడా గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ అది. సింహాచలంలో కూడా చాలా అద్భుతంగా ఆ నారసింహస్వామి వరాహ రూపంలో ఎలా ఉంటాడో 3 రూపాలు కలిపినటువంటి మహానుభావుడైనటువంటి ఆ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఇక్కడ నిలుపుకుని ప్రదక్షిణాన్ని చేస్తూ కనిపించేటటువంటి అడవి సంపెంగ పువ్వులతో పూజ చేస్తున్నట్టుగా భావించి ప్రదక్షిణ చేస్తే మళ్ళీ పైసారి కూడా నువ్వు రారా, చాలా భక్తిపరుడుగా కనిపిస్తున్నావు అని అంటాడు ఆయన. మనకు ఆహ్వానాన్ని అందిస్తాడు ఆయన. అంచేత గిరి ప్రదక్షిణ అంటే ఇది తప్ప ఊరికే గిరి చుట్టూ అలా కారులో వేగంగా 90 కిలోమీటర్ల వేగంలో పెడుతూ చేసేది మాత్రం కాదు. కొద్దిగా మనం అలా గమనించినట్టయితే ప్రాచీనమైన హైందవ ధర్మంలో ఉండే విశేషాలు లోపలికి వెళ్ళి బుద్ధి లోపల ప్రవేశించి ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విధానం బాగా ఎదగగలుగుతుంది. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా నమస్తే, మీ పేరు? అమ్మ మీ సందేహం చెప్పండి గురువు గారికి. విజయలక్ష్మి గారు. నా సందేహము ఓకే,
ఈ శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు శ్రీరామ శ్రీరామ అని అంటుంటాడని విన్నాను, నిజమా కదా తెలియదు. ఒకటి, ఇంకొకటి చిన్నది ఏంటంటే నైట్ పూట వాకిలి అలుకు చల్లుతున్నారు తెల్లవారి కోసం, అది చెల్లుతుందా లేదా? గురుగారు రాత్రిపూట సానిపి చల్లి అలుకు చల్లి ముగ్గేస్తున్నారు కదా గురుగారు చాలా మంది, అది మరుసటి రోజు కోసం అని రాత్రి చేసుకుంటున్నారు, అది చెల్లుతుందా లేదా అని ఒక మాట గురుగారు. ప్రదోషం అని ఒక కాలం ఉంది, అంటే సాయంకాలం ముగిసి రాత్రి భాగం ఏదైతే ఉందో అది రాకుండా ఉండే కాలం ప్రదోషకాలం గురుగారు. ఆ సందర్భంలో శంకరుడు తాండవం అనే పేరు కలిగిన నృత్యాన్ని చేస్తాడు. అమ్మవారు తనకి ఇష్టమైనటువంటి లాస్యం అనే పేరు కలిగిన ఆ నృత్యాన్ని ఆవిడ చేస్తుంది. ఇది పురుష నాట్యం, అది స్త్రీ నృత్యం. ఈ రెండు కలిపి ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరుని తలుచుకుంటూ ముగ్గు కానీ వేసుకున్నట్లయితే చాలా అద్భుతం. మరునాడు మనకి ఏ విధమైనటువంటి అవకాశము తెల్లవారుజామున వేసుకునేందుకు వీలు లేని సందర్భంలో ముగ్గుని వేసి దానికి చుట్టూరా చూడండి 2 గీతలు గీస్తారు, ఇలా సమాంతరంగా గీతలు. ఆ గీతల్ని తెల్లవారుజాముగానే వేసుకోగలిగితే రాత్రి ఎవరు తొక్కని ప్రదేశమే నిన్నటి రాత్రి అయితే అది చెల్లుతుంది అని చెప్పారు. అలా 2 గీతలు వేస్తారే, 2 గీతలు వేసామంటే ముగ్గురు ఇక్కడికి ముగించాము. ఆ ముగింపు అక్కడ చేసుకుంటే ఏది తెల్లవారుజామున లేచి చేయలేమనేటటువంటి ఆ పరిస్థితిలో ఉండే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రమే. కానీ నిజంగా మాట్లాడుకున్నట్టయితే తెల్లవారుజామున మాత్రమే లేచి ముగ్గుని వెయ్యాలి, అప్పుడే కలాపి చల్లుకులన్నీ చేయాలి. కలాపం అంటే అలంకారం అని అర్థం. అంచేతనే సంక్రాంతిక వేళల్లో తెల్లవారుజామునే లేచి ముగ్గుని వేయడం అనే విధానాన్ని ఏర్పాటు చేశారు. దానికి కారణం తెల్లవారుజామునే ముగ్గు వేయాలని. అలాంటి అవకాశం ఇవాళ స్త్రీలకి పాపం చాలా తక్కువ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలు అలాగే ఎడపిల్లలు ఉన్నట్టయితే ఆ తల్లులు పొద్దున్న ఈ పనులు చేయలేరు. కాబట్టి రాత్రి మొత్తం వాళ్ళతోనే కాలక్షేపం అవుతుంది. కాబట్టి పొద్దున్న కుదరదు. కాబట్టి అలాంటి వాళ్ళని అమ్మవారు ఎప్పుడు కూడా అవ్యాజ కరుణామూర్తికి దీనికి సమయం లేదు, మనం అంగీకరిద్దాం అని చెప్పి అంగీకరిస్తున్నాడు. అంచేత సమాంతరమైన 2 గీతల్ని గీయకుండా తెల్లవారుజాముని కానీ గీసినట్టయితే ఆ పూటే ముగ్గు వేసినట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. మధ్యలో అందుకనే కుంకుమని కూడా ఆ వేయలేనటువంటి వాళ్ళు తెల్లవారుజామున వేస్తారు. ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. రంగవల్లిక అనేది అద్భుతమైన మాట. మనం నేల మీద వేసే రంగవల్లిక ఏదైతే ఉందో ఇది ఇక్కడ వేసేది కాదు. అలికినటువంటి నేల ఆకాశానికి సంకేతం. పైన పెట్టేటటువంటి చుక్కలు ఉంటాయే, చుక్క అంటే నక్షత్రం అని అర్థం, నక్షత్రాలకి సంకేతం. అన్నిటికీ మధ్యలో ఉండే ఎర్ర చుక్క సూర్యునికి సంకేతం. ప్రతి తల్లి కూడా కూతురికి నిజంగా నేర్పాల్సింది బాబా బ్లాక్ షీప్ అనే వేదోపద్యాలు కాదు. చక్కగా 9 ముగ్గులు, 9 చుక్కల ముగ్గు ఉంటుంది. ఆ 9 చుక్కల ముగ్గు పెడితే 9 చుక్కలు నవగ్రహాలకి సంకేతం. మధ్యలో ఉండేటటువంటి ఎర్రని చుక్క సూర్యునికి సంకేతం. అంచేత తల్లులారా తెల్లవారుజామున వేసే అవకాశమే లేనటువంటి వాళ్ళు రాత్రి మాత్రం ఆ 4 వైపులా ఉండే 2 సమాంతరపు గీతల్ని గీయకుండా అలాగే మధ్యలో వేసే కుంకుమని మరునాడు సూర్యుడిని ఆకర్షిస్తున్నట్టు ఆహ్వానిస్తున్నట్టు వేస్తే ఈ దోషం కలగదు. గురుగారు ఇంకో మాట కూడా అడిగారండి, శివుడు తపస్సు చేస్తూ రామా రామా అని అంటాడు అని విన్నానండి, అది నిజమేనా అన్నారండి విజయలక్ష్మి గారు. శివుడు విష్ణువుని గురించి తపస్సు చేస్తాడు, విష్ణువు శివుడిని గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. మనకి శ్రీశైలానికి వెళ్ళిపోయి తొందరగా యువతలకు వచ్చేస్తాం. ఎంత తొందరగా వస్తే అంత మోక్షం వస్తుందని మన నమ్మకం. అలా కాదు, అక్కడికి వెళ్ళి మనం చూస్తే చక్కగా కనిపిస్తుంది. శివుడు విష్ణువు ఎదురు బదురుగా కూర్చుని తపస్సు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి. చక్కనైనటువంటి విగ్రహం. ఒక్కసారి అక్కడికి వెళ్ళి పరిశీలించి చూస్తే తెలుస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటటువంటి ఆ ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది. అంచేత శివుడు విష్ణువు గురించి, విష్ణువు శివుని గురించి తపస్సు చేస్తూ ఉంటారు. రామ 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 అంటారనేది కాదు, విష్ణువుని గురించి తపస్సు చేసేటటువంటి సందర్భంలో విష్ణువుకున్న 1000 నామాల్లో అన్ని నామాలని ఉచ్చరించుకుంటూ ఉంటారు. శివుడికున్న సహస్రనామాల్లో అన్ని నామాలని ఆయన అంటూనే ఉంటాడు. కాబట్టి ఆ ఇద్దరికీ భేదం అనేది లేనే లేదు. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, ప్రేమ్ అండి, హైదరాబాద్ నుంచి. ప్రేమ్ గారు, మీ సందేహం ఏంటో గురుగారిని అడగండి.
గురువు గారి పాదాభివందనాలు. పరమేశ్వర అర్పణ అండి. శ్రీరామ అష్టోత్తర శతనామాలు ఉంది కదా, 108 నామాలు. ముందు శ్రీ అని చదవాలా లేకపోతే ఓం అని చదవచ్చా? రోజు దేనికైనా ఇంట్లో నిత్యం చదువుకునేటప్పుడు. ఏ అక్షరాలకైనా సరే మంత్ర శక్తి రావాలంటే ప్రణవం ఓంకారాన్నే ఉచ్చరించాలి. అంచేత ఓం రామాయ నమః, ఓం సత్యసంధాయ నమః అలాగే చదువుకోండి. ఓంకారం చేరితేనే దానికి ఆ ప్రణవం చేరిన సందర్భంలోనే ఆ నామం మన్యత్ర మననం చేయడం చేత రక్షించేదిగా అవుతుంది, మంత్రం అవుతుంది. మననం చేయడం ద్వారా రక్షించేది మంత్రం. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో సార్ నమస్కారం, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, కత్తి నరసింహారెడ్డి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నామండి. నరసింహారెడ్డి గారు మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. అయితే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా మనము కార్తీక వన భోజనాలు అనే పేరుతోని వెళ్తుంటాం కదండి. అసలు ఈ కార్తీక వన భోజనాలు అనే పేరు ఎలా వచ్చింది? కార్తీక వన భోజనం వల్ల మనకు లాభాలు ఏంటి ఒకసారి తెలియజేయగలరండి? ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి, ప్రార్థన ఏంటంటే కార్తీక అని ఎంత లాగితే అంత తప్పు. కార్తీక చిత్రం ఏంటంటే ప్రాచీనులు ఏది రాసినా గమ్మత్తుగా రాస్తారు. ఓ పక్కనేమో కార్తీక మొత్తం ఉపవాసం చేయాలంటారు, ఇంకో పక్కన వనభోజనం చేయంటారు. ఏంటిది? అప్పుడు బుర్ర పెట్టి ఆలోచించాలి ఎందుకు ఇలా రాసి ఉంటారు అని. అప్పుడు నిజమేదో మనకి తెలుస్తుంది. చాలామంది అక్కడి దాకే ఆలోచించి చూసారండి ఏమన్నా బుద్ధుందా, హైందవ ధర్మంలో ఎలా ఉందో చూడండి, ఉపవాసం అంటారు, ఇక్కడ భోజనం చేయమంటారు, ఏది నిజమండి, ఇలా ఉంటాయి అని అక్కడి నుంచి మొదలుపెట్టేసి విమర్శ చేస్తారు. తప్పు. లోపలికి వెళ్ళి ఆలోచించాలి. అతడే నిజమైనటువంటి బుద్ధిమంతుడు. చైత్ర వైశాఖాలు ఉన్నాయి చూడండి, ఆ రెండు. అలాగే జ్యేష్ఠ ఆషాఢాలు మరో రెండు. వసంత ఋతువులో మంచి వేడి ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి చల్లబడుతుంది. ఆ వేడి కాలంలో కానీ వనభోజనాలు పెట్టుకున్నట్లయితే నీళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతూ మధ్యలో వెళ్ళిపోతారు. జ్యేష్ఠ ఆషాఢాల్లో జ్యేష్ఠం విపరీతమైన ఎండలు కలిగి ఉంటాయి, ఆషాఢం తొలకరి వస్తుంది కాబట్టి తీరా వనభోజనాలను పెట్టుకున్న వెంటనే వర్షం వస్తే ఇబ్బంది పడతారు. శ్రావణ భాద్రపదాలు దిమ్మరించి వర్షాన్ని కురిసే మాసాలు కాబట్టి అప్పుడు కుదరదు. ఆశ్వేయ కార్తీకాలు రెండు ఉంటాయి. ఆ ఆశ్వేయంలో అమ్మవారికి సంబంధించిన అన్ని ఉత్సవాలు చేసుకోవాలి కాబట్టి అప్పుడు వనభోజనాలు పెట్టుకుంటే ఈ భోజనాల వంకతో అది ఎగ్గొట్టేస్తారు. అంచేత ఆశ్వేయంలో అద్భుతమైనటువంటి ఆ అమ్మవారి సేవనే చేసుకోవాలి. దీని తర్వాత మార్గశీర్షం వస్తుంది, పుష్యం. ఈ రెండు విపరీతమైన చలితో పాటు మంచుని కూడా కలిగించేవి కాబట్టి ఎవ్వరూ వనభోజనాలకు సిద్ధపడలేరు. మాఘ పాల్గొనాలు వచ్చిందంటే ఇంక అసలు చాలా పరిస్థితి వేరువేరుగా ఉంటుంది. అంచేత అప్పుడు కూడా వనభోజనాలు కుదరదని మిగిలినటువంటి మాసంగా కార్తీకాన్ని ఏర్పాటు చేశారు. ఇది పై అభిప్రాయంలో విశేషం, ఇది కాదు. పై అర్థంలో అర్థం రెండు ఉంటాయి. కొంతమంది వేళాకోళం చేస్తుంటారు, దీనికి పై అర్థం ఇది కదా, లో అర్థం ఏమిటి అని. లో అర్థం ఒకటే. మీరు వనభోజనానికి వెళ్ళండి, వెళ్ళేప్పుడు 80-90 సంవత్సరాల వృద్ధుడిని మీతో తీసుకెళ్ళండి. ఆయన ఒరేయ్ ఈ చెట్టుందే, ఈ చెట్టు ఈ ఔషధానికి పనిచేస్తుంది, ఈ మొక్క ఉంది చూడు, ఈ మొక్క వేరు దీనికి పనిచేస్తుంది ఔషధంగా, ఈ చెట్టు ఆకుంది చూడు, ఈ ఆకుని ఇలా నూరుకునిగా తిన్నట్లయితే ఈ వ్యాధిని తొలగిస్తుంది అని ప్రతి చెట్టు యొక్క విశేషాన్ని, ఔషధీ గుణం, దాంట్లో మెడిసినల్ వాల్యూ అంటారే ఏముందో తెలియచేసేటటువంటి అద్భుతమైనది ఇది. శ్రావణ భాద్రపద ఆశ్వేయ మాసాలు ఏవైతే ఉన్నాయో, వర్షం బాగా కురిసినటువంటి శ్రావణంలో ఆ బీజం మొలకెత్తి భాద్రపదంలో కావలసినంత ఔషధీ శక్తిని నింపుకుని ఆశ్వేయ మాసంలో సరైనటువంటి పద్ధతిలో నిలబడి కార్తీకానికి వచ్చేసరికి నేను ఔషధీ శక్తితో సిద్ధంగా ఉన్నాను, ఎవరు నన్ను వినియోగించుకుంటారో వినియోగించుకోండి అని తెలియజేస్తుంది కార్తీకంలో ప్రతి చెట్టు ప్రతి మొక్క కూడా. అంచేత పెద్ద ఆయనని తీసుకువెళ్ళి అన్నిటిలో ఉండే ఔషధీ శక్తిని కానీ తెలుసుకోగలిగినట్లయితే అది నిజమైనటువంటి వనభోజనం. ఒకటి. రెండు, వనభోజనాల్లో ఇక్కడ చందనం చెట్టు ఉంటుంది, పక్కన ముళ్ళ చెట్టు ఉంటుంది, ఆ పక్కన ఇంకో చెట్టు ఉంటుంది, ఆ పక్కన ఇంకో పెద్ద చెట్టు, అక్కడెక్కడో పళ్ళు ఉన్నది ఉంటుంది, ఇలా ఉంటాయి. ఓ వ్యక్తులారా, వాడు ఈ జాతి వాడు, వాడు ఈ కులం వాడు, వాడు ఇది వాడు, ఇది ఇట్లాంటి వాడు, ఈ వృత్తి చేసేవాడు వద్దు.
చెట్లన్నీ ఎవరికి ఉండేటటువంటి ఆ అమోఘమైన శక్తితో ఇలా పక్క పక్కన ఏ విధమైన జాతి మత కుల వర్ణ భేదం లేకుండా నిలబడ్డాయో మీరు అలా ఉండి మాత్రమే మన భోజనానికి రావాలి తప్ప అక్కడ కూడా వచ్చిన తర్వాత మన కుల వాళ్ళందరూ తోడు కూర్చున్నా వాళ్ళందరూ అక్కడ పెడదాం, ఎందుకు ఈ దరిద్రం అనవసరం. నిజమైన వనభోజనం అనగానే అమాంతంగా ఈవిడింట్లో ఏమేమి తేవాలో అనేసుకుని అక్కడికి వెళ్ళి తినేస్తే స్థలం మార్పు తప్ప వనభోజనాలకు అసలు ఏ విధమైనటువంటి ప్రత్యేకత ఉన్నట్టు కాదు. అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఎండినటువంటి కొమ్మలు ఏవైతే చెట్లకు ఉంటాయో వాటిని విరిచి వాటిని ఒక చోట ఏర్పాటు చేసి 4-5 రాళ్ళని పొయ్యిగా చేసుకుని ఆ పొయ్యి కింద ఈ అన్ని కట్టెల్ని పెట్టి చక్కగా వండుతూ కూరలు తరిగేందుకు ఈవిడ, వడ్డించేందుకు ఈవిడ, అన్నాన్ని వండేందుకు ఆవిడ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆవిడ సంపన్నురాలు, ఈవిడ పేదరాలు, ఆవిడ అందగత్తే, ఈవిడ ఏమాత్రం ఇదేంది ఇలాంటి భేదం లేకుండా అందరూ కలిసి ఏదైతే చేస్తారో అది నిజమైనటువంటి భోజనం. మరో విశేషం ఉంది, వనభోజనాలకు వెళితే మనకి ఎవరిని మనం బాగా నమ్మచ్చో ఎవరిని నమ్మకూడదో తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఆవిడ ఫోటో దిగుతున్న చోటికే సమాంతంగా ఇస్తూ ఉంటుంది, సస్టేది పని చేయదు. ఫోటోలకి మాత్రం అని దిగుతుంది. ఎవరికైనా చూపిస్తే అబ్బో ఎంత చాకరీ చేసిందండి ఆవిడ, ఏం చేయలే ఆవిడ. నిజంగా చాకరీ చేసే ఒక ఆవిడ పిచ్చావిడ మాత్రం పనిచేస్తూ ఉంటుంది, ఆవిడ ఫోటో దగ్గరికి రాదు, వీళ్ళు వెళ్ళి తీయరు. అప్పుడు ఎవరు పని దొంగో, ఎవరు పనిని బాగా చేస్తారో, ఎవరు చాడీలు చెప్తారో, ఎవరో చోట కూర్చుని ముచ్చట్లు చెప్తూ ఉంటారో, ఎవరో చిన్నపిల్లానో తెచ్చుకుని వాడితో కాలక్షేపం చేసేస్తూ పని ఎగ్గొట్టేస్తారో, భలే దొంగలందరూ అక్కడ దొరుకుతారు. మనకు నిజమైనది ఎంత గొప్పగానే ఉంటుంది. వనభోజనం చాలా గొప్పది. ఒక్కొక్క అమ్మాయి అక్కడ మామూలుగా ఇదిగో పప్పు గడుగు అన్నం గడుగు ఏదో అలా మామూలుగా చెప్తే దాని నిండా నీళ్ళు పోసేస్తుంది. ఎంత పనివంతురాడో మనకు అర్థం. ఒక్కొక్కటి అది కానీ వండినట్టయితే ఆ పప్పు అన్నట్టుగా ఉంటుంది. అంటే అవతల వాడి విస్తరలో వేస్తే యువతలి వాడి దాటి వెళ్ళిపోతుంది పై విస్తరికి. పప్పు కాస్త చారైపోతుంది. పప్పు 3 రకాలు, పప్పు అని మా గురువు గారు చెప్పేవారు. పప్పు అంటే చాలా గట్టిగా పప్పు ఉండే పర్వాలేదు తినడానికి వీలుగా, పప్పు అంటే అక్కడ వేస్తే చివరికి వెళ్ళిపోతున్నాయి. ఎంతెంత వడ్డన ఎంతెంత విధానం తెలుస్తుందో. ఒక్కొక్క ఆవిడ వడ్డించేటప్పుడు చిన్నపిల్లాడు కూర్చున్నాడని తెలియకుండా మొత్తం పెద్ద గరిటి తీసుకెళ్ళి దాంట్లో పోస్తుంది. మనుషులకి ఎంత రాదో, ఎంత వచ్చో, ఎంత విధానమో, ఎంత పద్ధతో అన్నీ తెలియచేయగలిగిన అమోఘమైన శక్తి ఉన్నటువంటిది వనభోజనం. ఓ ఉదాహరణకు 10 మంది కారులో వెళ్ళారనుకోండి, కారులో పెడితే అక్కడ అందరూ కలిసి ఇలా ఏదో లాటరీ తీసి ఇదిగో ఈ సీట్లో మీరు కూర్చోండి అంటే మేము ముందు అలా కూర్చున్నాం కాబట్టి మీరు వెనక్కి వెళ్ళండి వచ్చేటప్పుడు ఇట్లా మాట్లాడే సెఠార్లు కొందరు ఉంటారు. మనకి తప్పు. అందరం కలిసి ఓ పని మీద మనం పెడుతున్నప్పుడు అందరం కలిసి ఉండాలి. అయ్యో మీకు నడుము నిప్పండి ఇక్కడ కూర్చోండి, మేము వెనకాల ఈ సామరస్యం లేకుండా వనభోజనాలు అక్కడికి వెళ్ళి భోజనం చేస్తే ఏం ప్రయోజనం? ఆ సామరస్య విధానాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఈ వనభోజనాలని చిన్న వంకోటి ఏర్పాటు చేశారు. వనభోజనాలని రోజూ చేయమనలేదే, ఒక్కసారి. అయితే ఈ వనభోజనాలన్నీ కేవలం భోజనం కోసమే మాత్రమే కాకుండా ఏం చేయాలంటే ఉదయకాలంలో రుద్రాభిషేకాన్ని సకృద్వారాభిషేచనం అంటారు. ఒక్కసారి 45 నిమిషాలు పడుతుంది సరిగ్గా చేస్తే, అది చేయాలి. ఒక సత్యనారాయణ వ్రతాన్ని చేయాలి, అది 2 గంటలు పడుతుంది. 3 గంటలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుని మన భోజనాలు చేసుకోవడం సరైనది తప్ప ఊరికే తినేసి వచ్చేస్తే మనకి ఆ 4 కాళ్ళకి తేడా ఏమాత్రం ఉండదు అని పెద్దలు అనేటటువంటి మాట. ఎవరికి కోపం వచ్చినా సరే ఉన్నట్టుగా చెప్పాల్సిందే. అప్పుడే ఇక్కడి నుంచి ఇలా మారడం అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఈవేళ మనం వనభోజనాలు చూస్తున్నాం, వారిని తిట్టేవారు, వీరిని తిట్టేవారు, రకరకాలు తిట్టేవాళ్ళు. ఇది అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏమిటంటే ఖచ్చితంగా పక్షితీర్థంలో గద్దలాగా ఎన్నిటికి భోజనాలు అని చెప్పి తెలుసుకుని కరెక్ట్గా అప్పటికే వాళ్ళేవాడు వనభోజనానికి వచ్చినటువంటి వాడు కాదు. శంకరుడు సత్యనారాయణ స్వామి ఇద్దరికీ చేసినటువంటి పూజాఫలానికి ఏమాత్రము అర్హుడు పాత్రుడు కాడు. అయితే సమయ నియమాన్ని మాత్రం పాటించాలి. అది వేళ లేకపోవడం బట్టి ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గురుగారు మరో కాలర్తో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు శ్యామల అండి. శ్యామల గారు, మీ సందేహం ఏంటో గురుగారిని అడగండి. కార్తీక మాసం వివాహాలు చేయవచ్చు అనేది ఒక సందేహం అండి. మళ్ళీ ఇప్పుడు మా బాబు వివాహం 4 రోజుల క్రితం అయ్యిందండి. బాబు నిద్రలకు వెళ్ళాడు అనమాట అత్తగారింటికి. మళ్ళీ ఈ రోజు ఇక్కడికి మా ఇంటికి తిరిగి వస్తాడు. కాకపోతే ఈ రోజు పర్వదినం కదా, కార్తీక పౌర్ణమి, మరి భార్యాభర్తలు నిద్ర చేయవచ్చా అనేది ఒక సందేహం. ఏమైనా దోషం ఏమైనా ఉంటుందా అనేది సందేహం అండి.
కార్తీక మాసంలో వివాహం నేరం కాదు, కార్తీకంలో చేసుకోవచ్చు. కార్తీకంలో కానీ గృహాన్ని కట్టడం ప్రారంభించినట్లయితే కార్తిక్యాం ధనలాభస్య తక్కువ సొమ్ముతో కట్టుకోగలుగుతాం. అంచేత గృహప్రవేశం అది ఈ వివాహం చేసుకోవడం ఇది నేరమే మాత్రము కాదు. కార్తీక పూర్ణిమ నాడు నిద్ర చేయవచ్చు, కానీ బ్రహ్మచర్యాన్ని మాత్రం పాటించాలనేది స్పష్టమైన గట్టిదైనటువంటి నియమం. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, మీ పేరు? హలో, హలో, ధర్మ సందేహాలనండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు, మీ సందేహం చెప్పండి గురుగారికి. ఏం లేదు సార్. నమస్కారం గురుగారు. గురుగారు వింటున్నారు, చెప్పండి సత్యనారాయణ గారు. నమస్తే గురుగారు, నమస్కారం. ఏడుగురు అన్నారండి కదండి. అదే ఏడుగురు చిరంజీవులు. ఏడుగురు చిరంజీవుల గురించి చెప్పమంటున్నారా? అవును సార్. అమ్మాయ చిరంజీవులు ఏడుగురు. శిరం జీవతీతి చిరంజీవి, శాశ్వత కాలం ఉండేవాడు. అంటే మామూలుగా ఏదో మనిషికి 100 ఏళ్ళు, ఏదో ఋషికింత ఏదో ఎంత ఉంటే ఆ తర్వాత కూడా బతుకుతూ ఉండేవాడు అని అర్థం కాదు. శిరం జీవి, వాళ్ళు శాశ్వత కాలం అందరి నోళ్లలోనూ జీవిస్తూనే ఉండేవాళ్ళని చిరంజీవులు అంటారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఆలోచించక చిరంజీవి అనగానే అబ్బో ఇలా బతుకుతూనే ఉంటాడు అనే అర్థంలో మనం అనుకుంటూ ఉంటాం. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్త ఏతే చిరజీవినః. అశ్వత్థామ ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ. కానీ మొత్తం అంతా కూడా అటు దుర్యోధన పక్షానికి చేరిపోయి వాడికున్న లక్షణాలకి మించిన నీచ పద్ధతులు కలిగి శిశుహంత పాండవులకి కలిగిన 5 పిల్లల్ని ఉప పాండవులు అంటారు. వాళ్ళు ద్రౌపదికి ఒక్కొక్క సంతానం కలిగితే 5 పిల్లల్ని అర్ధరాత్ర కాలంలో నిద్రపోతున్న సమయంలో తనలో నరికేశాడు వాడు. అది ప్రత్యుదాహరణ అంటారు. ప్రత్యుదాహరణ అంటే ఇట్లా ఉండకూడనటువంటి వాడు అని తెలియచేయడం. అంచేతనే మహానుభావుడైనటువంటి కృష్ణుడు నారాయణ స్వరూపుడైన వాడు, ప్రతి వాళ్ళని కనికరించే లక్షణం ఉన్నటువంటి వాడు భయంకరమైన శాపాన్ని ఎవరికైనా ఇచ్చాడు అంటే ఇదిగో అశ్వత్థామకే. పూయశోణిత వ్రణంత, శరీరం నిండా చీము గారిపోతూ రక్తం అలా ధారలుగా ప్రవహిస్తూ దూరం నుంచి ఉండేటటువంటి వాడికి కూడా అసహ్యకరమైన దుర్వాసన వేసేలా ఒళ్ళంతా మట్టి కొట్టుకొని పోయి శాశ్వతంగా జీవించాలి. అంతకంటే కావాల్సిన శాపం ఏదైనా ఉందా? అలా ఇలా వరుసగా ఉండేటటువంటి 7 ఎవరైతే ఉన్నారో ఆ 7 చిరం జీవులు, శాశ్వత కాలం నిలిచి ఉండాలి, వాళ్ళని మనం నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి అని ఒక్కొక్కరిని గురించి చెప్పినట్లయితే మొత్తం అయిపోతుంది. కాబట్టి ఉదాహరణకి ఒకరిని మాత్రం మనవి చేశాను, సమయ అభావం కారణంగా. గురుగారు ఒక్కసారి 7 పేర్లు ఒక్కసారి చెప్పరా గురుగారు? అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమాన్, విభీషణ, కృప, పరశురామ. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే సార్, నా పేరు రాజశేఖర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. రాజశేఖర్ గారు, మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. అయితే శివుడు త్రిపురాసురుని సంహరించిన పుణ్యతిథిగా భావిస్తారు. ఆ కాస్త కథను వివరించండి. థ్యాంక్ యూ. మంచి. కార్తీకానికి చాలా పేర్లు ఉన్నాయి, వాటిల్లో ఇది కూడా. త్రిపురాలు శరీరంలో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఉండేవి 3 పురాలు. ఆ 3 పురాలని జయించి అదుపులో ఉంచగలిగిన శక్తిమతి ఎవరంటే ఆ తల్లి. అంచేత ఈ కుడివైపు ఉండేటటువంటి నాడి ఏదైతే ఉందో దాన్ని పింగళా నాడి అంటారు. ఈ ఎడం వైపు ఉండేటటువంటి నాడి పేరు ఇడా నాడి అంటారు.
తెలియకుండా వెన్నెముక చివరి భాగం నుండి అలా ఊర్ధ్వముఖంగా ప్రయాణించేటటువంటి నాడి పేరు సుషుమ్నా నాడి అంటారు. ఈ పింగళ, ఇడ, సుషుమ్న కలిసి, ఈ మూడు కలిసి ఉండేటటువంటి త్రిభుజ ఆకారంలో వచ్చేటటువంటి ఆ ప్రదేశాన్ని త్రిపురము అంటారు. దాన్ని మనం మామూలుగా లౌకికంగా చేస్తే త్రివేణి సంగమం అంటాం, మూడు కలిసే చోటని. అందుకే అక్కడ మనం మామూలుగా బొట్టుని పెడతాం. ఈ త్రిపురాలకి ఉండే సంబంధాన్ని పింగళ, ఇడ, సుషుమ్న అనే నాడుల్ని అదుపు చేసుకునే విధానాన్ని, సుషుమ్నా నాడిలో ప్రవహించి అలా పైకి వెళ్ళి సహస్రారం ద్వాకా వెళ్ళగలిగిన శక్తి ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పగలిగినటువంటి యోగసూత్ర విధానాన్ని తెలియచేయడానికి అమోఘమైనటువంటి కాలం ఇది. అంచేత గట్టిగా బాట్యం పెట్టి వేసుకుని శరీరాన్ని లాగగలిగినంతగా లాగి పైకి ఆ పింగళ, ఇడ, సుషుమ్నా నాడుల మీదే దృష్టిని కేంద్రీకరిస్తూ ఆ కుండలి యోగాన్ని కానీ చేసినట్లయితే తప్పక ఫలితాన్ని అనుగ్రహించగలిగిన మాసంగా, ఆ మాసంలో ఈ రోజుగా తెలియజేస్తూ ఈ కార్తీక పూర్ణిమని త్రిపురా పూర్ణిమగా కూడా పిలుస్తారు. పూర్ణిమ అంటే స్వచ్ఛమైనటువంటి తెల్లని చంద్రుడు కనిపించే రాత్రి భాగం. ఆ తెల్లని చంద్రుడు ఇక్కడ అమృత భాండ రూపంగా కనిపిస్తూ, అమృత ప్రవాహ రూపంగా కనిపిస్తూ ఉంటారు. సుధాసారాభివర్షిణి, ఎంత గొప్పదైనటువంటి నామం అది. చాలా గొప్పదైనటువంటి మాసం ఇది. గొప్ప విశేషాలన్నీ తనలో ఉంచుకున్నటువంటి అమృత భాండంతో సమానమైన మాసం ఇది. గురుగారు, ప్రేక్షకులందరి సందేహాల్ని నివృత్తి చేశారు. వారందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు గురుగారు.